तदेव लक्ष्यं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे शीघ्रमेकं शन्नामि ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाद्यक्षराष्ट्रं धारयतां ध्रुवम् तदेव लक्ष्यं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव धीमहि तन्नो धरा प्रचोदयात्। श्री महालक्ष्मी देवताभ्यो नमः। लक्ष्मी गणपतये नमः। ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामभवस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः शृण्वन्नो लोकहे మనకు 2015లో గాంధీ గారి గ్రాండ్ సన్స్ అని వచ్చాడు మేడం. ఇక్కడ ఉండేది మనకు కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అందరి వాల్యూస్ ఉన్నాయి. జానమ ధర్మశాస్త్రి గారు లాస్ట్ వర్క్ దక్క నైట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట సార్, చాలా ప్రీతికరంగా ఉంది అనేది. అది ఆవిష్కరణ సార్ ఇప్పుడు అంచనా పడ్డారు. చాలా బాగా సార్ నైపుణ్యంతో చిన్న చిన్న అక్షరాలలో ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పద్యం పూర్తి చేసుకుంటూ పూర్తి చేసి ఒరిజినల్ పోతన భాగవతం ఒరిజినల్ సార్. ఈ కాపీస్ ఎత్తి రాసుకుంది. ముళ్ళ రామాయణం ఒకటి ఒరిజినల్ దొరికింది సార్. జానమద్ది హనుమచ్చాస్త్రీ జగమెరిగిన బ్రాహ్మీ మూర్తి ఇక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలు చూడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ నేను వచ్చినప్పటి నుంచి ఒకే ఆలోచనలో ఉన్నాను. ఇంతమంది పెద్దలు, ఇంత పెద్ద పనులు జరుగుతున్న ఈ ప్రదేశంలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని దాన్ని చాలా ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతిదీ కూడా నేను వెనక నుంచి పనిచేసేదాన్ని. కాకపోతే ఆ పనిని చిత్తశుద్ధిగా చేయడం, ప్రతిఫలం ఆశించకుండా మనం చేసే పనిని ప్రేమిస్తూ మన సంకల్పం ఎప్పుడైతే అది నిరంతరం మనకి ఇంకొక మంచి పనికి పునాది అవుతుందని నమ్మే వాళ్ళలో మొదటిగా మా నాన్నగారు నాకు ప్రేరణ అయితే, మా అమ్మ నాకు దిక్సూచి లాంటిది. ఆ ఇద్దరు ప్రేరణతో వాళ్ళ పెంపకంలో చిన్న వయసు నుంచే ఇంత మనకి సమాజం ఇచ్చినప్పుడు మనం ఎంతో కొంత సమాజానికి తిరిగి వాళ్ళని ఉద్దేశంతో చిన్న వయసు నుంచే నాన్నగారి కోసం వచ్చే వారి అందరికీ సందర్శించి వాళ్ళందరినీ కూడా చాలా విస్తృతంగా దగ్గర నుంచి పరిశీలించడం, నాన్నగారు లేనప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అవసరాలని గమనించి ఏంటో తెలుసుకుని తిరిగి నాన్నగారు వచ్చినప్పుడు ఆయన తిరిగి చెప్పడం, అది గమనించి నాన్నగారు చిన్న వయసు నుంచి ఇతనికి సమాజం పట్ల, ఇతరుల సమస్యల పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది, ఏ దిశకు వెళ్తుందో అని చాలా విధాలుగా పరీక్షించే ఉంటారు. చాలా చిన్న వయసు నుంచి కూడా తెలుగు దినపత్రికలు చదవనేవారు. దాంట్లో నుంచి నాకు అర్థమయ్యే, ఎలా అర్థమైందో రాయమనేవారు తెలుగులో. మేడం వెంకట గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, ఇటువంటి పెద్దలు చేస్తున్న ముందుకొచ్చి ఇటువంటి
మళ్ళీ వస్తాం మీతో పాటు అంతే కదా. ఏ హో తెలంగాణ.